అక్రమాలని అమలు చేయడానికి కావాల్సినట్టుగా వాళ్ళు స్పష్టంగా ఉపయోగించుకుంటే దాంట్లో సుబ్బారావు గారు వస్తాను సార్ ఒక్కసారి డివిఎస్ గారు నమస్కారం సార్. ఏంటి దీంట్లో మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, నారాయణ స్వామి గారి పాత్ర ఎంత, ఆయన పాత్ర ఎంతవరకు దీంట్లో, ఎందుకంటే ఆయనకి ఇప్పుడు సాక్షిగా పిలిచారు ఆయనను. అట్లాగే విజయసాయి రెడ్డి గారు కూడా సో ఈ మధ్య మళ్ళీ రమ్మంటే నాకు ఏదో పని ఉందని చెప్పి రాలేదు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఆనాడు మరి ఎక్సైజ్ పాలసీ మేకింగ్లో పాల్గొనాల్సింది అన్నిటికీ నారాయణ స్వామే కదా. ఇప్పుడు నారాయణ స్వామి అప్పట్లో డిప్యూటీ సీఎంగా అతను ఒక డమ్మీని చేశారు. అవును, అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి నుంచోమంటే నుంచోవటం, కూర్చోమంటే కూర్చోవటం మనం చూసాం. అతను గతంలో కూడా శాసనసభలో మరి చంద్రబాబుని ఉద్దేశించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అసలు అతని నోటికి అడ్డు అదుపు లేదనమాట. అంటే అటు చంద్రబాబుని తిట్టించటానికి, లేకపోతే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టించుకోవటానికి ఒక రబ్బర్ స్టాంప్గా వాడుకున్నారు. ఎవరిని ఊహించలేదు సార్ ఇంత జరుగుతుంది అవుతుందని. ఇప్పటికి కూడా ఏం అవ్వలేదిందో అందరం కడిగిన ముత్యంలాగా బయటకు వస్తామంటున్నా, ఏం ముత్యాలు ఇవి? అంటే ఇక పోతే అందరితో పాటు కట్టగట్టుకుని పోదామని పోతారా, లేదంటే అందరు కలిసి ఈయన మీద చేస్తారా? నారాయణ స్వామి ఏంటి, అతనేం తెలివి తక్కువడేమీ కాదు. వీళ్ళందరికన్నా అతను పెద్ద జగజ్జంత్రి. ఏది అవసరమైతే పెద్దిరెడ్డిని కూడా అతను ఎంత మాట పడితే అంత మాట్లాడతాడు, లేకపోతే అసలు రెడ్ల యొక్క పెత్తనాన్ని సవాల్ చేస్తాడు, అన్నీ ఉన్నాయి అతనిలో కూడా. ఏది ఇప్పుడు వీళ్ళకి కొరుకుడు పడిన వ్యక్తే నారాయణ స్వామి. అవసరమైతే ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఈ కేసులో నుంచి జగన్మోహన్ రెడ్డిని తప్పించడం దేవుడి తరం కూడా కాదు. మీరు నన్ను కాపాడండి అనో ఏదో అన్నారు. అదే సార్, ఇప్పుడు మొత్తం లీగల్ టీంతో కూడా చర్చలంట. అంటే ఖచ్చితంగా దీంట్లో ఎట్లాగైనా కానీ నన్ను బయటకు తీసుకురావాలా. జగన్ ఈ కేసుల నుంచి బయట వేయటం దేవుడి తరం కూడా కాదనమాట. ఎందుకంటే ఇంకెవరికిద్దరు మిగతా కేసులు ఈడీ సిబిఐ కేసుల్లో మాత్రం ఆపగలిగారు, కానీ దీని నుంచి బయట వేయడం మాత్రం కష్టం. ఎందుకంటే ఇక్కడ ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. మనీ ట్రయల్ స్పష్టంగా కనపడుతుంది, మనం చూసాం. ఇప్పుడు ముప్పాళ్ళ సుబ్బారావు గారు చెప్పారు, ఏది 2 ఎంపీలకి నెలకు 5 కోట్లు, లేకపోతే మరి ఒక ఎక్సైజ్ అదే ఏంటి ఆయన స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి మొన్న వచ్చారు, ఆరోగ్య కారణాల వల్ల ఏదో సరిగ్గా సహకరించలేదు, వస్తూ హెల్త్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేశాడు. అంటే ఆయన ఏంటి, ఆయన ఎప్పుడు మెమో ఇచ్చినా ఆయనకి గిఫ్ట్లు ఇచ్చారంట. ఓకే, ఒక 36 మెమోలు ఇచ్చారంట ఆయన. దీంట్లో నా తప్పు లేదు, నేను మెమోలు ఇచ్చానని చెప్పి నిన్న వచ్చి ఆయన వాంగ్మూలంలో చెప్పాడు. ప్రతి మెమోకి అతనికి ఒక బ్యాగ్ అందింది అన్నట్టుగా మనం మీడియాలో కథనాలు చూస్తున్నాం. అంటే ఇప్పుడు సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకు నెలకు 50 లక్షలు అందినాయి అంటున్నారు. ఇలా చూసుకున్నట్లయితే ఇప్పుడు 60 నెలల్లో కనుక తీసుకుంటే అందుతే అంతిమ లబ్ధిదారు ఆ బిగ్ బాస్ ఎవరైతే ముఠా నాయకుడు, మరి ఆయనకి ఎన్ని ఉండాలి? అంటే 90% షేర్ హోల్డర్. ఇదంతా 10%. వీళ్ళందరూ పంచుకున్నదంతా కూడా ఆ పొట్టు మాత్రమే, పప్పు ఆయనకే. ఏది 10% ఈ పంపకాలన్నీ కూడా ఒక పద్ధతిగా హవాలా నెట్వర్క్ నిర్మించాడు కసిరెడ్డి రాజు. అతనేంటి కలెక్షన్ రాజు అనమాట. దీంట్లో అనేక కోణాలు ఉన్నాయండి. ఏది ఇది కిక్ బ్యాక్ పాలసీ. ఈ కిక్ బ్యాక్ పాలసీ రూపకల్పనలో, లేకపోతే హవాలా నెట్వర్క్ బిల్డప్లో, ముడుపుల వసూళ్లలో ఎంత దగ్గర ఎవరి దగ్గర ఎలా వసూలు చేయాలి పర్సంటేజ్, ఫస్ట్ 12% అన్నారు, తర్వాత 20% అన్నారు. ఈ డిస్టిలరీలో యజమానులు ఇచ్చిన వాంగ్మూలాలు ఉన్నాయి. సజ్జల శ్రీధర్ రెడ్డి వాంగ్మూలమే బయట పెట్టింది కదా. అతను ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ ఒక హోటల్లో డిస్టిలరీల యజమానులందరినీ మీటింగ్ పెట్టడం, ప్రైవేటు వ్యక్తుల ఇళ్లలో వీళ్ళేంటంటే పాలసీ మేకింగ్ చేయడం. అదే కదా. ఇప్పుడు విజయసాయి రెడ్డే చెప్పాడు, ఆయన ఇంట్లో అయింది హైదరాబాద్లో, తోడు దొంగే అమరావతిలో అయింది, తోడు దొంగే ఈ దొంగతనాన్ని బయట పెట్టాడు. ఇప్పుడు ముప్పాళ్ళ సుబ్బారావు గారు 5 కోట్లు ఆ పిఎల్ఆర్ ఖాతాలో పడ్డాయని చెప్పి అతని ముడుపు ఏది నెలకి ఇచ్చినటువంటి ఆ అమౌంట్ 200925016113 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. అకౌంట్ నెంబర్తో పాటు చెప్పేస్తున్నారు. 200925016113 అనే బ్యాంక్ అకౌంట్ ఎవరిది? పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్. ఓకే, పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అకౌంట్లో 5 కోట్లు పడ్డాయి. డికాట్ లాజిస్టిక్స్ నుంచి 8 కోట్లు పడ్డాయి. ఇప్పుడు సాయి రెడ్డే పెట్టాడు కదా, నేను 100 కోట్లు ఇప్పించాను శరత్చంద్రారెడ్డి నుంచి. పిఎల్ఆర్ అంటే పెద్దిరెడ్డి లక్ష్మారెడ్డి ఏదో ఉంటుంది, మిథున్ రెడ్డి వాళ్ళదే. వాళ్ళ అమ్మ స్వర్ణలత అందులో డైరెక్టర్, ఆయన భార్య మరి ఆ లక్ష్మీ దివ్యారెడ్డి అందులో డైరెక్టర్. ఈ అమౌంట్ ఏదైతే దొరకడం, మనీ ట్రయల్స్ మీరు అన్నట్టుగా ఇది కీలకం. ఈ డబ్బులు లావాదేవీలు జరిగాయి కాబట్టి చాలా ఈ విధంగా అరెస్ట్ చేయడం జరిగింది. మద్యం సొమ్ము వీళ్ళు పిఎల్ఆర్ ఫుడ్స్లోకి వెళ్ళింది, పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్లోకి వెళ్ళింది, లేకపోతే శివశక్తి డైరీలోకి కూడా వెళ్ళింది అంటున్నారు.
టోటల్గా వీళ్ళు ఏంటంటే అన్ని రకాల ఇరుక్కుపోయారు. మనీ ట్రయల్ దొరికింది, దీంట్లో నుంచి ఇవాళ అతను బయటపడలేని పరిస్థితి. ఆధారాలు లేకుండా ఇరికిచ్చారంటే ఇవన్నీ ఆధారాలు కాదండి. అంతే కదా. ఇప్పుడు సాక్షులు ఆధారాలు అన్నీ కలిసి, మీరు ఏదో వీడియో గురించి కూడా చెప్పారు. ఒక వీడియో బయట పెట్టే అరుపులు కేకలు అంటే అదేంటిది, అక్కడ హైదరాబాద్ అత్తాపూర్ డెన్లో వీడియో, అది మీరు చెప్పినటువంటి వీడియో. చుట్టూతా మన లైబ్రరీలో ఎలా అయితే బుక్ షెల్ఫ్లు ఉంటాయో అట్లా షెల్ఫ్లు, ఆ షెల్ఫుల్లో అట్టపెట్టెల నిండా నోట్ల కట్టలు. అక్కడ ఉన్నటువంటి జనం గొడవ చేశారు అత్తాపూర్లో, ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు. ఏంటి ఇదంతా, ఈ అట్టపెట్టెలు ఏంటి, ఈ నోట్ల కట్టలు ఏంటి అని అంటే ఇదేదో మార్కెటింగ్ ఏజెన్సీ అని చెప్పారు. అంటే మార్కెటింగ్ ఏజెన్సీ కాదు, ఇది మనీ లాండరింగ్ ఏజెన్సీ అన్నమాట. అతనేంటి, ఈ షెల్ఫ్లో 500 నోట్లు చంద్రగిరికి పంపుదాం, ఈ షెల్ఫ్లో 200 నోట్లు ఒంగోలు పార్లమెంట్కి పంపుదాం, ఈ షెల్ఫ్లో 500 బండిల్స్ మరి రాజంపేట పంపుదాం. వాళ్ళు ఆ ఓట్ల కొనుగోళ్ళకి వాడినటువంటి డబ్బులు, ఆ సిద్ధం సభలకు వాడినటువంటి డబ్బులు ఇవే కదా. అంటే అతనేమంటున్నాడు, అసలు ఎక్కడుంది డబ్బు, ఎక్కడ దొరికింది, బంగారం ఎక్కడ దొరికింది, లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ అంటారు ఎక్కడ అని అంటున్నారు. వీటన్నిటినీ ఇవాళ ఈడీ ఎంటర్ కావాలి. ఈడీ ఎంటర్ అయితే తప్ప మీకు అన్ని వాస్తవాలు అయింది. కానీ ఇప్పుడు మళ్ళీ అంటే ఇద్దరు సమన్వయం చేసుకున్నారు కదా సార్, సిట్ ఈడీ సమన్వయం చేసుకొని లాస్ట్ టైం కూడా అంత దర్యాప్తు జరుగుతుంది కదా. 5 నెలల్లోనే సిట్ ఒక కొలిక్కి తెచ్చింది. రైట్. బాలకోటే గారు నమస్కారం సార్. నమస్తే పవన్ గారు. సార్ ఏంటి, నారాయణ స్వామి గారి అంశం కూడా ప్రస్తావనకు వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు బల ప్రదర్శన, అక్కడ నన్ను అనవసరంగా